ఏ పార్టీలో ముఖ్యంగా చెబుతున్నా మీ వైసీపీ పార్టీలో వదిలిపెడతారేమో కానీ టీడీపీలో వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నా. ఎందుకంటే రీసెంట్గా పులివెందులు వెళ్తే అయ్యా నా ఇల్లు బీకేశారయ్యా అంటే ఓ 10,000 20,000 అవుతాయి పాకాది. నా గవర్నమెంట్ వచ్చి నాకు కడతానమ్మా అని. తప్పు ఎవరిదనేది కదన్నా, అది 2 రోజులు అయింది విషయం అయితే దాన్ని పబ్లిసిటీ చేయకుండా ఆమెకి ఎంతో కొట్టి ఇచ్చేసి కంట్రోల్ చేద్దామని చూశారు. కానీ అది రాంగ్ స్టెప్. ఆ వీడియోలు సీసీ కెమెరాలు మీడియా తీసి లబోదిబో 4 రోజుల నుంచి అంత చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ వీడియో ఎంత చూపిస్తుందన్న, అంత దారుణం అవసరం. దాని మీద స్క్రీన్ కూడా వేయకుండా మరి అంత దారుణంగా చూపించాం ఒక మహిళ గురించి. ఏమనుకుంటారు? ఆమె ఎంత బాధపడిపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంటర్వ్యూ, ఆమె అసలుకే నలిగిపోయి ఉంటే ఆమెనే వెళ్ళి మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ చేసి అంత రభస చేయడం మీకు అవసరం? ఆ సాక్షికి చాలా తగ్గాలన్నా. అందుకే బ్లూ మీడియా అనేది. దీన్ని పరంగా ఆడు పార్టీ తరఫున ఉండడు, ఒక కార్యకర్తనో కార్యదర్శో ఏదో నెంబర్ ఏదో ఉండడు. పార్టీ సస్పెండ్ చేసింది, అదే అన్న కార్పొరేట్ సస్పెండ్ చేసింది కదా, ఎమ్మటిగా చర్యలు అయినాయి కదా. ఏ పార్టీలో ముఖ్యంగా చెబుతున్నా మీ వైసీపీ పార్టీలో వదిలిపెడతారేమో కానీ టీడీపీలో వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నా. కిల్లర్ అరుణ్ కుమార్ తెలుసు కదా, భారతి మేడం గారిని అన్నారని చెప్పేసి వాడి మీద చర్యలు ఎట్లా ఉన్నాయి. ఎవడైనా కానీ నోరు జారితే అదుపు తప్పితే చర్యలు అనేవి కఠినంగా ఉంటాయి అనడానికి ఇంకొక ఉదాహరణ ఇప్పుడు జరిగిన గుంటూరు ఘటన. ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకి చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది కదా, వాళ్ళు చేంజ్ చేస్తారు అంటే. ఇప్పుడు కూటమి ఉంది, నువ్వు టీడీపీ అంటే ఒక్కటే ఉంటే వేరే విధానం. ఇప్పుడు కూటమిలో ఉంది కాబట్టి అన్ని విధాలుగా చూడాలి, అందరినీ పట్టించుకోవాలి. కార్యకర్తనే పట్టించుకుంటే అది వేరేగా ఉంటుంది, కార్యకర్త మీద పోటీ పెడితే అది వేరేగా ఉంటుంది. కాబట్టి ఎట్టా నడవాలి ఏంటనేది ఎమ్మటిగా చర్యలు ఉంటాయి. ఎవడైనా కానీ ఎమ్మెల్యే తప్పు చేసినా కానీ వాడి మీద చర్యలు ఉంటాయి అంటానికి ఉదాహరణ ఈ 2 మీకు క్లారిటీ. స్పందించలేదని చెప్పేసి స్పాట్కి వెళ్ళిన రజనీ, ఎవరైతే జనసేన ఇంతకుముందు ఉన్నారో అడ్వకేట్ రజనీ, ఆమె వెళ్ళి మాట్లాడడము చేస్తారు. స్పాట్లో స్పందించలేదు మహిళా కమిషన్ కూడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆమె మాట్లాడతాం ఇంకా ఘోరం. ఆమె కబ్జాలు చేసినవి, ఆమె ఇబ్బందులు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పార్టీలోనే ఉన్నారు. ముందు వాళ్ళని చూడమ్మా. నువ్వు వచ్చి టీడీపీ మీద నిందలేసే అంత నీకు లేదు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో టీడీపీ వాళ్ళ మీద నిందలేసే అంత సహనం ఓర్పు నీకు వద్దమ్మా. ముందు నీ మీద నువ్వు కబ్జాలు చేసావే, పోయి గుంటూరులోనే నువ్వు హాస్పిటల్లో ఇబ్బంది పెట్టావే, వాళ్ళ సంగతి చూడ. వాళ్ళు ఇంకా లబోదిబో అంటున్నారు. జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నీ మీద చెబుతున్నారు. నీకు తెలుసో తెలియదు ఆ విషయం. ముందు దాని గురించి చూసుకుంటే అవి చాలా బాగుంటుంది. వీటి గురించి మధ్యలో కదిలిట్లేదు, అందుకనే కదిలిట్లేదు ఈ మధ్యకాలంలో. మళ్ళీ ఇప్పుడు వచ్చి కదిలిచ్చిందంటే ముందు అది చూసుకోవడం మంచిదని ఎవరైనా అంటారు. ముందు ఆమెకి సంగతి ఆమె చూసుకుంటే ఆమెకి సీటు ఉండిద్దో లేదో కూడా తెలియదు. ఆమె కార్యకర్తలే ఆమె మీద లబోదిబో అంటున్నారు. ముందు అది చూసుకుంటే ఆమె చాలా బెటర్. నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీని ఉరికిస్తాము అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రజలు గిట సినిమా డైలాగులు తప్ప ఏమీ ఉండవు. రేపు పంచాయతీ ఎలక్షన్లో నీకు రిజల్ట్ అనేది కనపడిద్ది. టీడీపీ అంటే ఏందనేది గ్రామం నుంచి కనపడబోతుంది, కనపడిద్ది అంతే. సో వైసీపీ కొత్త జగన్ గారు ఒక యాప్ని రిలీజ్ చేశారు. ఎవరైనా కూటమి నేతలపై అక్రమ కేసులు పెట్టినా ఇబ్బంది పెట్టినా ఆ యాప్లో అప్డేట్ చేయండి, మనం వచ్చాక చూసుకుందాం అని చెప్పి. ఆ యాప్ గురించి ఏం చెప్తారు? ఇంతకుముందు ఒక యాప్ పెట్టారు, మర్చిపోయావా? అది అయిపోయా. ఇప్పుడు ఒక యాప్ వచ్చా, ఇది అయిపోయా. ఏందన్నా మావి గంతో వెళ్తా తేల్చుకుంటా, అది ఇబికేస్తా ఇది బికేస్తా అంటే ఊరి అమ్మ ఏం వెళ్తాడు నాయన అనుకున్నాం. పొద్దున్నే వచ్చి విజయవాడ రాజధాని ఎందుకు ఉండకూడదు? అది పార్లమెంటు సాక్షిగా రాష్ట్రపతి ముద్ర వేస్తే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని నువ్వు ఇప్పుడు ఇంకైనా ఒప్పుకోకుండా దీని మధ్యలో మాట్లాడుతుంటే ఎట్లా? ఆడ ఏం జరుగుతుంది ఏందనేది చూడు. వెళ్ళి నిన్ను రమ్మన్నారుగా 4 రైతులు ఎవరో కంప్లీట్ చేసి వెళ్ళావా, కలిసావా? పనికి మాలినాలు ఒక 4 పంపించావు, వాళ్ళ మీద తిరగబడ్డారు, రభసైంది. నువ్వే వెళ్తే బాగుండేది. నీ జనం నీ అభిమానులు వచ్చేవాళ్ళు కదా. ఇప్పటికైనా తెలుసుకో అన్నా మావి గన్ అంటే ఏందనేది నువ్వు క్లారిటీకి తెలుసుకో. యాప్లో కొంతమంది అప్డేట్ చేస్తున్నారు, వాళ్ళకి న్యాయం జరుగుతుందా జగన్ వచ్చాక? అస్సలు జరగదు. ఎందుకంటే రీసెంట్గా పులివెందులు వెళ్తే అయ్యా నా ఇల్లు బీకేశారయ్యా అంటే ఓ 10,000 20,000 అవుతాయి పాకాది. నా గవర్నమెంట్ వచ్చి నాకు కడతానమ్మా అని. అర్థమైందా? ఎప్పటికి రావాలి నీ గవర్నమెంట్, ఎప్పటికి రావాలని ఆమె అంది. అది చాలదా ఉదాహరణ. పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మట్లేదు. నువ్వు ఎన్ని యాప్లు పెట్టుకున్నా ఎన్ని తీసుకొచ్చినా ప్రయోజనం లేదు సార్. ఆ బూతులు వాళ్ళని తీసేసి నువ్వు రాజకీయంగా ఎదగడానికి బయటకు వచ్చి మాట్లాడితే నీకు ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే కష్టం. అంటే వెనకమాల బీజేపీ పట్టుందలే వస్తారులే అనే ఫీలింగ్లో ఉండరు అంతే. మోడీ గారు ఏ టైంలో ఎటు మారుతారు అనేది అర్థం కాని పరిస్థితి కాబట్టి ఆ మూమెంట్ ఆ సన్నివేశంలో ఉండరు. కానీ ఇప్పుడు ఉంది, లాస్ట్ మూమెంట్లో లేదు కదా. 2019 ఎవరి పార్టీ ఉంది? ఈయన కాంగ్రెస్లో జాయిన్ అవుతాడు, ఈయన పీఎంగా మోడీకి పోటీ చేస్తారన్న ఫీలింగ్ కలిగించారు జనానికి. ఇప్పుడు లేదు కదా, అది పరిస్థితి. ఏదైనా ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డి గారికే చుట్టుకుంటుంది. ఆయన మాట్లాడే విధానమే ఆయనకి మైనస్ అవుతుంది.